నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే అమరావతిలో మనకు ఫేజ్ 3లో భాగంగా స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు కదా. అలాగే మనకు ఇక్కడ 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మిస్తున్నారు కదా. ఈ రోజు వీడియోలో యొక్క 2 స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు కృష్ణా నది నుండి ఉండవల్లి వైపు ప్రవహించే డెల్టా కెనాల్ మీద అయితే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది 128 మీటర్లు అయితే ఉంటుందండి. ప్రస్తుతం మనకేందంటే విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళడానికి మనకు కరకట్ట రోడ్ మీద అయితే వెళ్తున్నారు. అది ప్రస్తుతం చాలా రద్దీగా చిన్నదిగా అయితే ఉంటుందన్నమాట రోడ్డు. అందువల్ల ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ అనేది నిర్మించడం జరుగుతుందండి. ఇది గనుక కంప్లీట్ అయితే అమరావతికి వెళ్ళడానికి కొంచెం సులభతరంగా అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ అంతా కూడా రోడ్డు వెడల్పు చేసుకొని సీడ్ యాక్సెస్ రోడ్ అయితే కనెక్ట్ చేస్తారనమాట. అలాగే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌ని 70 కోట్లతో ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. మొత్తం మనకు 2+2 లైన్‌లతో అయితే ఉంటుంది. అందులో మనకు ఒక లైన్ అయితే స్లాబ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరో లైన్‌కి గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని స్లాబ్ వర్క్ కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. సో, మొదటగా మనకు ఈ యొక్క అంటే స్టీల్ బ్రిడ్జ్ అని ఎందుకంటున్నారంటే మొత్తం కూడా గడ్డర్లన్నీ స్టీల్‌తోనే ఉంటాయన్నమాట. సో, అందువల్ల మనకు దీన్ని స్టీల్ బ్రిడ్జ్ అని అనడం జరుగుతుంది. సో, చూడొచ్చు మనకు 2+2 లైన్‌లు అయితే ఉంటుంది. అందులో మనకు ఒక లైన్ అయితే స్లాబ్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. ఇప్పుడు దాని మీద తారైతే వేస్తారు. అలాగే సైడ్ అంతా కూడా మనకు దిమ్మల్లాగా కాంక్రీట్ దిమ్మల్లాగా అయితే ఉంటుంది కదా. వాటి కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అనేది కూడా జరుగుతున్నాయి. అలాగే రెండవ లైన్ కోసం అయితే ఈ యొక్క డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం ఆల్‌మోస్ట్ ఒక 90% వరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. అది కంప్లీట్ అయిన వెంటనే మనకు వాటి మీద స్లాబ్ అయితే వేస్తారు. అలాగే మనకు ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ గనుక కంప్లీట్ అయితే మనకు స్టార్టింగ్, ఎండింగ్ మళ్ళీ కాంక్రీట్ దిమ్మల్లాగా అయితే కట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం వాటికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్ దగ్గరైతే. సో, మీరు చూడొచ్చు. అది మనకు కృష్ణా నది అండి. అటు నుంచి మనకు కెనాల్ ఇటువైపు ఉండవల్లి వైపు అయితే రావడం జరుగుతుంది. మీకు అటు సైడ్ కనిపిస్తున్నది అమ్మవారి టెంపుల్ అండి. అలాగే ప్రకాశం బ్యారేజ్. ఎగ్జాక్ట్‌గా మనకు అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ ఫ్రంట్ రాంగానే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది. సో, ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. సో, ప్రస్తుతం అయితే స్లాబ్ వర్క్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు రెండవ లైన్‌కి. అది కంప్లీట్ అయిన వెంటనే ఒక తారు వేసుకుంటారు. తర్వాత ఫ్రంట్ ఉన్న రోడ్‌నన్ని కూడా వెడల్పు చేసుకొని 2 వైపులా స్టార్టింగ్ అలా ఎండింగ్ కాంక్రీట్ దిమ్మల్లాగా అయితే రోడ్డుకైతే అటాచ్ చేస్తారండి. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోబోతున్నారు. చూడండి రోడ్డు ఫ్రంట్ ఉంది గదా. ఆ రోడ్‌నంతా కూడా వెడల్పు చేసుకొని ఫ్రంట్ ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్‌కైతే కనెక్ట్ చేస్తారండి. సో, ఇది మనకు 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జి అండి ఇది. మీరిక్కడ చూస్తున్నారు గదా. ఇది మనకు ఫేజ్ 3లో స్టార్ట్ అయిన సెకండ్ స్టీల్ బ్రిడ్జ్ అండి. ఇది మనకు 293 మీటర్లయితే ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళే వర్క్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ కార్స్ అవన్నీ గూడా వస్తున్నాయి చూడండి. ఆ రూట్ అనమాట. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే కెనాల్ మీద నిర్మిస్తున్నారో స్టీల్ బ్రిడ్జి అక్కడి నుంచి వెడల్పు చేసుకొని ఇక్కడైతే కనెక్ట్ చేస్తారు సీడ్ యాక్సెస్ రోడ్‌కి. ఇప్పుడు ఫేజ్ 3కి సంబంధించి ఏందంటే ఈ యొక్క స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ప్రస్తుతం ఫైలింగ్ వర్క్స్ అన్నీ గూడా కంప్లీట్ అయిపోయి కొన్నైతే పిల్లర్స్ అన్నీ గూడా కంప్లీట్ అయిపోయి వాటి మీద గడ్డర్లు ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక 4 పిల్లర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. రిమైనింగ్ ఒక మూడిటికి బేసిక్ లెవెల్‌లో ఒక ప్రైమరీ కాంక్రీట్ అయితే వేసుకోమన్నారు. ఇప్పుడు దాని మీద పిల్లర్స్ అయితే నిర్మించుకొని రావడం జరుగుతుంది. చూడొచ్చు అక్కడంతా కూడా మనకు ఫ్రంట్ సైడు గడ్డర్లు ఇదివరకు వీడియోలో ఏందంటే ఒక లైన్ వరకు ఒక లైనే గడ్డర్లయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు 2 లైన్‌ల వరకు గడ్డర్లనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగిందండి. ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి మొత్తం 3 లైన్‌లతో వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొదటి లైన్ మాత్రమేనండి. తర్వాత మరలా 2 లైన్‌లకి సంబంధించి పిల్లర్స్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఈ ఒక లైన్‌కి స్టీల్ గడ్డర్లు అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రస్తుతం 2 అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. మూడోది కూడా కిందంతా కూడా ఇన్‌స్టాల్ చేసుకొని క్రేన్ సహాయంతో మనకు తీసుకొనొచ్చి వీటి మీద ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో వాటి మీదైతే దించుకొని ఇన్‌స్టాల్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, అలా మనకు గడ్డలు ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కింద భారీ భారీ రాళ్ళున్నాయి చూడండి. వాటిలన్నింటిని కూడా తీసుకెళ్ళి మనకు గడ్డల మీదైతే పెడతారనమాట. అలాగే ప్రస్తుతం ఇప్పుడు మరొక లారీ అయితే స్టీల్ గడ్డలు రావడం జరిగిందండి. చూడొచ్చు అక్కడ ఒక లారీ ఉంది గదా. ఆ స్టీల్ గడ్డలయితే వచ్చాయన్నమాట. మళ్ళీ అన్‌లోడింగ్ చేసుకోవడానికి వెనకాల క్రేన్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకు సీడ్ యాక్సెస్ రోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా బాగా జరుగుతుందండి. ఇది మనకు ఫేజ్ 2లో స్టార్ట్ అయిన స్టీల్ బ్రిడ్జి అనమాట. ఇది 293 మీటర్లయితే ఉంటుంది. యాక్చువల్‌గా మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 21 కిలోమీటర్లయితే ఉంటుంది. అది ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో అయితే నిర్మిస్తారు. సో, ఇప్పుడు మనకు ఫేజ్ 3కి సంబంధించి మీరు వర్క్స్ చూస్తున్నారండి. అందులో మనకి ఈ యొక్క స్టీల్ బ్రిడ్జికి సంబంధించి వర్క్స్ అయితే చూస్తున్నారు.
పిల్లర్స్ అన్నీ కూడా దాదాపుగా ఫ్రంట్ ఉన్న 4 అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా! ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అటు సైడ్ అంతా కూడా స్టీల్ గట్టర్‌లనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. సో, అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా గడ్డర్ల ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్‌లో డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏదైతే ఇందాక స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించిన వర్క్ చూసారో సేమ్ అదే విధంగా డెక్ షీట్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని దాని మీద రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. చూడొచ్చండి. ప్రస్తుతం ఏందంటే రైతులు ఎక్కడైతే భూములు ఇచ్చారో అక్కడంతా కూడా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్‌కి ఫేజ్ 2కి, ఫేజ్ 3కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి మనకు ఇక్కడ కృష్ణా కెనాల్ నుండి ప్రవహిస్తుంది కదా డెల్టా కెనాల్. దీని మీద మనకు ఈ యొక్క 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే చూస్తున్నారండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ అంటే గడ్డర్ల ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఒక వైపు అంతా కూడా స్లాబ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా, మరోవైపు స్లాబ్ కోసం అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు మనకు మిడిల్లో ఈ కార్నర్ మనకు కాంక్రీట్ వాల్ అయితే వస్తుంది. దానికోసం ఇప్పుడైతే మనకు వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. సో అంతా కూడా కొలతలు వేసుకుంటున్నారు అనమాట. అది కంప్లీట్ అయిన వెంటనే దీనికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఆ రోడ్కి అయితే కనెక్ట్ చేస్తారనమాట. అలాగే మీరు పైన కూడా చూడొచ్చు ఎంతమంది వర్క్ చేస్తున్నారో. అది రెండో లైన్ స్లాబ్ వర్క్ కోసం అయితే వర్క్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయండి. ఇటువైపు అటువైపు రెండు వైపులు కూడా ఈ విధంగా అయితే రాబోతుంది అనమాట. ఇక్కడ కాంక్రీట్ వాల్ అటాచ్ చేస్తారు దానికి. వాటి కోసం అయితే ప్రస్తుతం వర్క్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. పైనంతా కూడా స్లాబ్ వర్క్ కోసం రీఇన్ఫోర్స్మెంట్ ఫైనల్ స్టేజ్లో అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుందండి. అలాగే మనకు రీసెంట్గా ఇంతవరకు ఒక పిల్లర్ అయితే బ్యాలెన్స్ ఉంది కదా, అది కూడా కంప్లీట్ చేసి అయితే పెట్టేస్తున్నారు. గడ్డలన్నీ కూడా ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కిందంతా కూడా వర్క్స్ చూడొచ్చు మీరు.